అంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, లోకేష్, తర్వాత పురంధేశ్వరి, తర్వాత మన జనసేన నుంచి పవన్ కళ్యాణ్, ఎలా ఉన్నాయి ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఎలాంటి అనాలిసిస్ ఉంది మీకు? మీరు అందరూ గెలిచే వాళ్ళే చెప్పారు సార్ వాళ్ళు. అదే ఆ గెలిచే వాళ్ళకి ఎలాంటి ఇది ఉందని. ఆబ్వియస్గా లాస్ట్ టైం కంటే వైఎస్ఆర్సీపీ వేవ్ మీద అప్పుడున్న ఓట్ బ్యాంకింగ్ ఇప్పుడు లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మెజారిటీ గెలిచి తగ్గేదానికి ఆస్కారం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు టూ మచ్ కాన్సన్ట్రేషన్ పిఠాపురం మీద పెట్టడం వల్ల ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఇలా మరోవైపు పార్లమెంట్ల కోసం నేను మాట్లాడతాను. పార్లమెంట్లు ఎన్ని ఇచ్చారు? పార్లమెంట్ 25కి 25 స్థానాలు కంప్లీట్గా కూటమి గెలిచడానికి ఆస్కారం ఉంది సార్. మాకు స్టిల్ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఫస్ట్లో 3 ఉండే ప్రీపోల్లో ఏంటంటే అరకు, కడప, రాజంపేట. అదే కదా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారిది అసలు అదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఇంకా ఆశ్చర్యం అంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న షర్మిల గారిది కడప నియోజకవర్గం ఉంది, వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. అక్కడ కూడా టీడీపీకి ఇచ్చారు. అక్కడ కూడా టీడీపీకి వెళ్తామని ఓట్ బ్యాంక్ పడలేదు సార్. టీడీపీ కోర్ బ్యాంకింగ్ టీడీపీకే ఉంది. 35% అలా ఉందనుకోండి మరి మీకు అర్థమైన భాషలో అలాగే ఉంది. కాకపోతే అక్కడ లోకల్గా అసెంబ్లీలకు ఓట్లు వేసిన వాళ్ళు, వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు ఒక పార్లమెంట్కి వచ్చేసరికి కొంచెం డిఫరెన్షియేట్గా ఒక 10%, 15% అట్లా తగ్గుతున్నారు. అలాగే షర్మిల గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఓట్ బ్యాంకింగ్ కొంచెం తీసుకుంటారు. అంటే మోస్ట్లీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డగా వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ పుల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అట్ ది సేమ్ టైం అక్కడ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళ బాబాయ్ గారు కూడా కనెక్టెడ్ అయింది వైఎస్ఆర్సీపీతో ఉన్నట్టు కదా, అది కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్తో ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఆయన నుంచి సానుభూతి పరులు ఎక్కువ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ పుల్ చేస్తారు. సో తను లాగుతున్నారు, వీళ్ళకి ఇస్తున్నారు. సో ఆబ్వియస్గా ఇక్కడ పర్సంటేజ్ పెరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. లెట్స్ అజ్యూమ్ మేము కంప్లీట్గా అక్కడ ఫెయిల్ అయినా కానీ షర్మిలకు కూడా మంచి ఓట్ బ్యాంకింగ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇలాగ పెరిగిన ఓటింగ్ కోసం చాలా వరకు చర్చించారు. ఎందుకంటే లాస్ట్ టైం 79.6%, 8% వరకు వస్తే ఇప్పుడు దాదాపు ఎన్నికల కమిషన్ 82 వరకు వెళ్ళిపోయింది. అది పెరిగిన ఓటింగ్ పైన చాలా చర్చలు జరిగినాయి. మీ అంచనాల ప్రకారం ఎవరికి పెరిగిన ఓట్ బ్యాంకింగ్ ఎప్పుడైనా అపోజిషన్కి వెళ్తుంది అనేది ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటారు సార్. అలాగే పెరిగిన ఓట్ బ్యాంకింగ్ వీళ్ళకి అలా పెరిగిన అంటే లాస్ట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూసుకుంటే మనకు చాలా మేము 20 రాష్ట్రాల నుంచి మనం వెరిఫై చేసిన తర్వాత 20 ఎలక్షన్స్ ఇక్కడ ఓట్ బ్యాంకింగ్ పెరిగింది అంటే ఖచ్చితంగా అది అపోజిషన్కి ఫేవర్ అవుద్ది. ఓట్ బ్యాంకింగ్ పెరిగిందంటే ఖచ్చితంగా అట్లా ఏం లేదు సార్, మిక్స్డ్గా ఉంది ఓవరాల్గా అనమాట. వీళ్ళకే ఫేవర్ అవుద్దని లేదు. బట్ ఆబ్వియస్గా ఇప్పుడు మేము దాని ఫ్యాక్టర్ని బట్టి ఇది గెలుస్తుందని చెప్పట్లేదు. బట్ ఇక్కడ ఇలా జరిగింది. ఇది ఇప్పటికి స్టాండర్డ్ ఇదే కాదు. పెరిగింది ఓట్ బ్యాంకింగ్. చాలామంది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి కానీ ఇరుపక్కల రాష్ట్రాల నుంచి లేకపోతే బయట దేశాల నుంచి కూడా బలంగా వచ్చారు. ఆ బలంగా వచ్చిన వాళ్ళు 70-80% ఎమోషనల్గా కూటమికి వేసేదానికి ఆస్కారం ఉంది. కూటమి ఫేవరెట్ కావచ్చు, లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి వేసి కూటమికి వేసిన వాళ్ళు కావచ్చు, లాస్ట్ టైం ఎమోషనల్గా జనసేనతో అంత కనెక్టెడ్గా ఉండి ఇంత సోగా ఉన్న వాళ్ళు కూడా ఈసారి జనసేనకి పూర్తిగా వర్క్ చేయడం కావచ్చు, రకరకాలుగా. బట్ దీనికి ప్రతిసారి ఇలాగే ఉండదు. ఈసారి ఈ ఫ్యాక్టర్ ఇలా ఉంది. బట్ పెరిగింది ఓట్ బ్యాంకింగ్ కాబట్టి అపోజిషన్ కానీ ప్రతిసారి ఉండదు. ఈసారి మటుకు ఇలా ఉంది. అంటే టోటల్గా ఇప్పుడు మనం చూస్తుంటే 151 స్థానాల్లో ఉన్న వైసీపీ 14 సీట్లకు పరిమితం అవుతుందనేది మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు ఉన్నది. అంటే ఈ ఫ్యాక్టర్ని డైజెస్ట్ చేసుకునే అవకాశం ఉందా ఆ పార్టీ వరకు? సార్ ఎవరికైనా నాకు అది కష్టంగానే ఉంటుంది కదా సార్. మీరు కష్టపడి ఎగ్జామ్స్ రాసి మీకు జస్ట్ ఫెయిల్ అయిపోయిన ఫీలింగ్లో ఉంటుంది సార్. 35% అంటే అంత తక్కువ అయిపోద్ది కదా. సో అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు డైజెస్ట్ చేసుకునే విధానం ఎవరికి ఉండదు. ఒక సినిమా ఫ్లాప్ అయితేనే మనం చాలా ఇబ్బంది పడతాం, లేకపోతే ఒక షో మనకు రీచ్ కాకపోతేనే ఇబ్బంది పడతాం. అటువంటిది ఇంత కష్టపడి ఇంత ప్రయాణం చేసి అన్డైజెస్టబుల్గానే ఉంటుంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు డైజెస్ట్. చెప్పండి, ఇప్పుడు 2019లోనే మీరు ఇచ్చినప్పుడు రిజల్ట్ వైసీపీకి అని ఖరాఖండిగా తేల్చి చెప్పారు మీరు. అంటే మీరు 150 స్థానాలకి చెప్పారు. అప్పుడు టీడీపీకి 124, 125 ఇచ్చినట్టున్నారు, 25-24 ఇచ్చినట్టున్నారు స్థానాలని. అంతే. అప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు అసలు టోటల్గా? అప్పుడు కూడా అంటే ప్రీపోల్ ఇలా చెప్తున్నప్పుడు కూడా ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నా కానీ వాళ్ళ మనసులో సహజంగా ఏంటంటే కరెక్ట్గానే ఉంది, అనలైజింగ్ బాగా చెప్తున్నారు, నెంబర్స్ బాగా చెప్తున్నారు. మరి 151 అనేది సౌండింగ్ ఫస్ట్. ఇప్పుడు మీకు 100 కోట్ల సినిమా తీస్తాం అనుకుంటే ఎలా ఉంది? ఇప్పుడు ఇచ్చిన తర్వాత 20 ఇచ్చిన తర్వాత అంటే ఆ పార్టీల నుంచి ఎలాంటి పరిస్థితి ఉంది మీకు? నాకు వచ్చే ఉంటుంది సార్. ఆబ్వియస్గా ఇప్పుడు నాకు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ నుంచి ఏ ఎమ్మెల్యే నుంచి నాకు ఎటువంటి ప్రెజర్ ఉండదు సార్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ సార్ నాకు పర్సనలీ కనెక్టెడ్గా ఉన్న వాళ్ళు లేకపోతే మినిస్టర్స్ కానీ తెలిసిన వాళ్ళే ఉంటారు ఆబ్వియస్గా. సో వాళ్ళకి నా జెన్యూనిటీ, నేను ఎలా ట్రావెల్ చేస్తానో, నేను లొంగుతానా తెలుసు. అలా కాకుండా కింద ఉండేవంటి వాళ్ళు వాళ్ళ ఫాలోవర్స్ లేకపోతే అసలు సంబంధం లేకుండా ఎక్కడో ఊర్లలో ఉండేవాళ్ళు వ్యతిరేకంగా అనుకుంటారు. కానీ నాకు హై లెవెల్ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేవు.